హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే విజయదశమి 2024 అక్టోబర్ 3వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభమని అందరికీ తెలిసిందే కదండి. మరి 11వ తారీఖు వరకు అయితే నవరాత్రులు అనేవి ఉన్నవి. అయితే ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణ, అలాగే ఏ పూలతో పూజిస్తే మంచిది, మరి అమ్మవారికి నైవేద్యాలు మనం ఏం సమర్పించుకోవాలి అనే విషయం అనేది క్లుప్తంగా తెలుసుకుందామండి. మొదటి రోజు పాడ్యమి, హస్త నక్షత్రము, గురువారము 3వ తారీఖున కలశ స్థాపన ఉదయం 6:15 నుంచి 7:32 వరకు అయితే ఇంట్లో చేసుకోవచ్చండి. అలాగే అభిజిత్ ముహూర్తంలో 11:46 నుండి 12:47 వరకు మందిరంలో చేయవచ్చు. అంటే బయట అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు కదా, అలా చేసేవాళ్ళు అభిజిత్ ముహూర్తంలో మొదలు పెట్టవచ్చు. ఇంట్లో మీకు కుదరని టైంలో ఒకవేళ 12 గంటలలోపు అయితే పూజ చేసుకోవాలి. కానీ కుదరని పక్షంలో ఈ టైంలో మీరు అమ్మవారిని పెట్టుకొని కలశస్థాపన చేసుకుంటే మంచిది. మరి మొదటి రోజు అవతారము శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. గులాబీ రంగు చీర అమ్మవారికి కడతారు. అయితే నైవేద్యం వచ్చేసి గూడాన్నం, అంటే బెల్లం కలిపిన అన్నం, పరమాన్నము, చక్కెర పొంగలి నివేదించవచ్చండి ఈ రోజున. ఇక రెండవ రోజు 4వ తేదీ విద్య, శుక్రవారము, చిత్ర నక్షత్రము, గాయత్రీదేవి అలంకారము. ఈ రోజున కనకాంబరం రంగు చీర అమ్మవారికి కడతారు. అలాగే తామర పూలతో పూజ చేస్తే ఇవాళ మంచిది, ఎర్రని పూలతో పూజ చేసినా మంచిదే. పులిహోర, పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక మూడవ రోజున 5వ తేదీ తదియ, శనివారము, స్వాతి నక్షత్రము, అన్నపూర్ణాదేవి అలంకారము, గంధం రంగు చీర ఈ రోజున అమ్మవారికి కడతారండి. అలాగే మల్లెపూలతో పూజ చేస్తే ఇవాళ మంచిది. కొబ్బరి అన్నము, దద్దోజనము ఈ రోజున నైవేద్యంగా పెట్టాలి. ఇక 4వ రోజు చవితి, విశాఖ నక్షత్రము, ఆదివారము, 6వ తేదీన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారము, బంగారు రంగు చీర, ఎర్రటి పూలతో పూజ. ఈ రోజున కేసరి పొంగలి నైవేద్యం అనేది పెట్టవచ్చు. ఇక 5వ రోజు పంచమి, అనురాధ నక్షత్రము, 7వ తేదీ సోమవారము, శ్రీ మహాచండి అలంకారము, పసుపు రంగు చీర, పసుపు పూలతో పూజ చేస్తే ఇవాళ మంచిదండి. అలాగే నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి, పులిహోర ఈ రోజున నివేదన చేయవచ్చు. 6వ రోజు 8వ తారీఖున షష్ఠి, జ్యేష్ఠ నక్షత్రము, మంగళవారము, శ్రీ మహాలక్ష్మి అవతారము, గులాబీ రంగు అంచు చీర, తెల్లని పూలు, అంటే అమ్మవారికి తెల్లని పూలు అంటే ఇష్టం కదండి. మల్లెపూలతో మనము పూజ చేయవచ్చు. ఇంకా ఏదైనా తెల్లని పూలతోటి, గన్నేరు పూలతో కానీ వేరే ఏ పూలతోనైనా తెల్లని పూలతో పూజ చేయవచ్చు. అలాగే అమ్మవారికి క్షీరాన్నం అంటే ఇష్టం కాబట్టి పరమాన్నం చేసి నివేదించాలి. అచ్చంగా పాలతో చేసిన పొంగలైనా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక 7వ రోజు 9వ తేదీ బుధవారము, సప్తమి, మూల నక్షత్రము, సరస్వతీదేవి అలంకారము, తెలుపు అంచు చీర. అలాగే అమ్మవారికి నైవేద్యము ఈ రోజున పెరుగన్నము, దద్దోజనం కానీ లేకపోతే మీరు తెల్లటి అన్నము, పరమాన్నం కానీ ఏదైనా నివేదన చేయవచ్చండి. ఇక 8వ రోజు 10వ తేదీ గురువారము, పూర్వాషాఢ నక్షత్రము, అష్టమి, శ్రీ దుర్గాదేవి అలంకారము, ఎర్రని పూలతోటి పూజ చేయవచ్చు అమ్మవారికి. అలాగే పులగము, కదంబము నైవేద్యం పెట్టవచ్చు. దేవి త్రిరాత్రి వ్రతము, దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ. త్రిరాత్రి వ్రతం అంటే ఈ నవరాత్రులు 9 రోజులు చేయలేని వారు అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు పూజ అనేది చేసుకుంటారు కదా. ఈ 3 రోజులు త్రిరాత్రి వ్రతం అని అంటారండి. ఈ 3 రోజులు చేసుకున్న మనకి ఫలితం అనేది వస్తుంది. ఇక 9వ రోజున శుక్రవారము, నవమి, 11వ తేదీన ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రీ మహిషాసుర మర్దిని అలంకారము, నీలిరంగు చీర. ఈరోజు నీలిరంగు పువ్వులతోటి పూజ చేస్తే అమ్మవారికి మంచిదండి. అలాగే పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇక 10వ రోజు దశమి, శ్రవణ నక్షత్రము, శనివారము, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము, విజయదశమి, శమి పూజ, ఆకుపచ్చ రంగు చీర అమ్మవారికి కడతారండి ఈ రోజున. మరి మందార పూలతోటి కానీ లేకపోతే ఏదైనా ఎర్రని పూలతోటి, గులాబీ పూలతో కానీ పూజ చేస్తే మంచిది ఈ రోజున. అలాగే అమ్మవారికి మహానైవేద్యం అనేది సమర్పించుకోవాలండి. ఇక ఈ విజయదశమి రోజున వాహన పూజ కానీ ఆయుధ పూజ కానీ చేస్తే మనకి చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి ఆయుధాల్లో శక్తి అనేది ఉంటుంది అని నమ్ముతారు. కాబట్టి ఫ్యాక్టరీల్లో కానీ ఇంకా ఎక్కడైనా పూజ అనేది చేస్తారు. కాబట్టి విజయదశమి రోజునే ఈ రోజున చేస్తారు. వాహన పూజ కూడా ఈ రోజునే చేసుకోవాలండి. నేను విజయ ముహూర్తం ఎప్పుడైనా చెప్పాను, మీకు వీలైతే ఆ ముహూర్తంలో చేయించుకోండి. లేకపోతే మీరు ఉదయం పూట ఎప్పుడైనా సరే ఆయుధ పూజ కానీ వాహన పూజ కానీ చేయించుకోవచ్చు. సాయంత్రం పూట మాత్రము శమీ పూజ అనేది ఉంటుంది. ఇదండి మరి ఈ వీడియో. అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసుకుందాం కదా. అలాగే ఏ రంగు చీర, నైవేద్యాలు ఏంటి, అలాగే ఏ పూలతో మనం పూజిస్తే మంచిదే అనే విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఆల్ అని ట్యాప్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.